ప్లేట్. ఇది కాదు, ఆ రౌడీస్ దిగి వెళ్ళిన తర్వాత వచ్చే వీడియో. సార్ వాళ్ళు చెప్పింది నిజమే సార్. ఆ సిమ్ కొన్న టైంలో వాళ్ళు వేరే ఏదో కేసు మీద జైల్లోనే ఉన్నారు సార్. సార్ అసలు ఈ కేసులో మనకి ఎటువంటి లీడు దొరకట్లేదు సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని రోజుల క్రితం కార్లు ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. ఇంటిమేట్ ఫోటోసే సార్. నా ఫోన్కి ఒక ఫోటో వచ్చింది. అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఆ ఓమ్ని వ్యాన్ వెనక జరుగుతున్న సంఘటనని ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈ వీడియో మనకి దొరకడానికి ముందే ఆధారాలు దొరకకుండా ఎవరో ఎడిట్ చేశారు. వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఫుటేజ్ 11:45 సమయాన్ని తర్వాత 11:47 చూపిస్తుంది. మనకు దొరికిన ఈ వీడియోలో రౌడీస్ రూబన్ ని బండిలో ఎక్కించి అందులో ఒక రౌడీ ఫ్లాట్కి వెళ్లే సమయంలో వీడియోలో రికార్డ్ అవ్వంది ఒకటి జరిగింది. ఫ్లాట్ కి వెళ్లిన రౌడీ తిరిగి వచ్చిన తర్వాత ఆ రౌడీస్ ఓమ్నిలో వెళ్లిన తర్వాత ఆ ముందున్న కార్ కనిపించకుండా పోయింది. ఆ కార్ రావడం వెళ్లడం విజువల్స్ మాత్రం మనకిచ్చిన ఫుటేజెస్ లో మిస్ అవుతుంది. ఆ టైంలో ఎవరో ఆ కార్లో వచ్చినట్టున్నారు. వచ్చిన వాడు ఖచ్చితంగా ఫ్లాట్ కి వెళ్ళుంటాడు. రౌడీస్ దగ్గర దొరికిన వీడియో టైం ప్రకారం చూస్తే ఆ వీడియోలో జార్జ్ తిట్టింది ఈ వ్యక్తినే కావచ్చు. ఇక ఏ సౌండ్ రాకూడదు, నా గురించి తెలుసు కదా. ఐ థింక్ అతనే కిల్లర్ అయి ఉండొచ్చు. రాహుల్, ఇక నీకు వేరే ఆప్షన్ లేదు. ఎవరు చెప్తే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేశావు? అది ఆ రోజు ఆ కారులో ఉన్నది ఎవరు? సార్ ప్లీజ్ ఆగండి సార్, నన్ను కొట్టకండి, నేను చెప్తాను. అది రారా. సార్ కిరణ్ నన్ను తీసుకెళ్తున్నారు. అదే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. అసలు ఏం జరిగింది? చెప్పండి. చెప్పు కిరణ్, స్నేహ రూబన్ హత్య జరిగిన రోజు ఏం జరిగింది? సార్ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లాట్ లో నుంచి ఎవరో అరిచే శబ్దం నాకు వినిపించింది. అది ఏంటనేది నాకు ఏమాత్రం తెలియదు సార్. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే నీకు వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫ్లాట్ లో నుండి కిందకి దిగి ఆ కార్ స్టార్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా అందులో నుంచి డిలీట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఫ్లాట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో నువ్వు అక్కడి నుంచి వెళ్లడం, కార్ పార్క్ చేసి తిరిగి రావడం, ఈ విజువల్స్ అన్ని మా దగ్గర క్లియర్ గా ఉన్నాయి. అందులో ఉన్న సమయం, స్నేహ హత్య చేయబడిన సమయం ఒకటే. ఇక నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు ఎందుకు రూబన్, స్నేహ ఇద్దరిని హత్య చేశావు? నువ్వు ఏ తప్పు చేయకపోతే రాహుల్తో కలిసి సీసీటీవీ విజువల్స్ ని ఎందుకని మార్చావు? ఎందుకని ఆ రోజు పార్కింగ్ లో కారు అలా ఉంచావు? నేను అడిగిన ఈ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. కమ్ ఆన్, స్పీక్ అప్.